నమస్కారం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇవాళ మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్, ఆధ్యాత్మికవేత్త శ్రీరమణ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. రమణ గారు, అయోధ్యకి జనవరి 22న పూర్వ వైభవం రాబోతోందండి. ఎన్నో ఏళ్ల తపస్సు ఇది. అయితే ఈ క్రమంలో వేడుక ముందే మొదలైందనే చెప్పాలి. అంగరంగ వైభవంగా ప్రతి హిందువు కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. ఈ మధ్యన ఒక వారం క్రితం నుంచి కూడా వింటున్న న్యూస్ ఏంటి అంటే, జటాయు అక్కడ తిరుగుతోంది అని, అయోధ్యకి రాబందులు అన్నీ కూడా వస్తున్నాయని అంటూ ఉన్నారు కదండి. అవునండి. దాని గురించి మీ మాటల్లో చెప్తారా అండి? రామాయణంలో జటాయుకి చాలా పెద్ద పాత్ర ఉంది. అరణ్యకాండ చదివిన ప్రతి ఒక్కరికి కూడా జటాయు పాత్ర గురించి చాలా చక్కగా తెలుసండి. అయితే ఆ జటాయు మళ్ళీ అయోధ్యకి రావడం అంతరించిపోతున్నాయండి చెప్పాలి అంటే. దాని మీద మీ మాటలు, మీ అభిప్రాయం చెప్పగలరా అండి? అభిప్రాయం కన్నా జరుగుతున్నటువంటి విశిష్టతని దర్శించుతున్నందుకు మనందరం కూడా ఎంతో అదృష్టవంతులం. అవునండి. ఎందుకంటే వెనక శ్రీరాముడు చరించినటువంటి ప్రదేశం అయోధ్య. అటువంటి అయోధ్యకి పూర్వ వైభవం అన్నటువంటిది మళ్ళా వస్తుంది అంటే, జటాయు వచ్చిందంటే అందులో పెద్ద ఆశ్చర్యం లేదు ఒక రకంగా. ఎందుకంటే అంతటి దివ్యమైనటువంటి విశేషం మళ్ళా మన కన్నులారా మనం చూడబోతున్నటువంటి రోజు ఇప్పుడు అంతా. అందులో జటాయు కూడా జటాయు అంటే శ్రీరాముడు భక్తుడు జటాయు. మనందరం కూడా కథలో విన్నటువంటిదే. సీతామ్మ వారిని తీసుకెళ్ళిపోతున్నప్పుడు జటాయువు సీతామ్మ వారిని కాపాడడానికి రావణాసుడితోటి యుద్ధం చేస్తుంది పాపం. అప్పుడు ఆ రెక్కల ఆయన ఖడ్గంతో ఆయన ఖండించేయడం, అప్పుడు శ్రీరాముడికి సీత జాడ జటాయువు అందించడం అనేటువంటిది జరిగి అప్పుడు ఇది జరుగుతుంటుంది. సో ఇదంతా కూడా జటాయువు వలన జరిగినటువంటి కథ మనకి. అందుగురించి జటాయువే శ్రీరాముడికి సీతాదేవి జాడ చూపించినటువంటిది. లేకపోతే శ్రీరాముడికి అంటే కథ ప్రకారంగా అయితే మన శ్రీరాముడికి తెలియదు సీతాదేవి ఎక్కడికి వెళ్ళిపోయిందో. జటాయువే శ్రీరాముడికి సీతామ్మ వారి దారి చూపించినటువంటిది. కనుక అటువంటి జటాయువు మళ్ళా ఇప్పుడు కనబడుతోందిట అంటే ఎంతో విశిష్టమైనటువంటి రోజులు మనకి ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి రోజులు ఇవన్నీ కూడా. చాలా గొప్పమైనటువంటి కార్యక్రమం అదంతా కూడా. ఎంతో ఇదొక్కటే కాదండి, దేవతలు వాళ్ళందరూ కూడా అక్కడికి ఆ చుట్టుపక్కల అంతా కూడా నింపబడి ఉన్నారు. అక్కడ అందరూ దేవతలు. ఇది ఇంత జరుగుతున్నటువంటి విశిష్టత కార్యక్రమానికి ఆ దేవతలందరూ కూడా అక్కడే వాళ్ళు అలా ఉండి వాళ్ళందరూ కూడా జరుగుతున్నటువంటి దానికి ఎంతో తన్మయులే వాళ్ళందరూ కూడా ఉంటూ ఉంటారని నా భావన ఇదంతా కూడా. అయితే ఇక్కడ ఇంకొక విశిష్టత ఏమిటంటే, జటాయువు యొక్క విశిష్టత చాలా ఉంది. అవునండి. జటాయువు మనకి రాముడికి సీతకి మధ్య ఉన్నటువంటి అంటే జటాయు అనేటువంటిది శ్రీరాముడికి సీతామ్మ వారి యొక్క జాడ తెలిపినటువంటిది. దీన్ని మనం జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే అసలు రామాయణ కథకి అసలు ఏమిటి రామాయణ కథ అంటే, రావణాసురుడు సంహారానికి శ్రీరాముడు దిగి వచ్చాడు. రావణాసురుడు సంహారానికి ఆ శ్రీరాముడు వచ్చినటువంటి కార్యక్రమమునకు ఈ జటాయు ఒక రకంగా అక్కడి నుంచి స్టార్ట్ అయింది మన కార్యక్రమం. అంటే ఏంటంటే సీతామ్మ వారిని వెతకడమే రావణాసురుడి యొక్క విషయం శ్రీరాముడికి తెలియబడ్డం. అది కరెక్ట్గా జటాయు తోటి అది జరిగింది. అంటే ఏంటంటే రాముడు అవతారంగా దిగి వచ్చినటువంటి దానికి ఒక క్లియర్ ఇండికేషన్ అన్నటువంటిది జటాయు ద్వారా మనందరికీ కూడా తెలుపబడింది అయోధ్యకాండలో. అంటే శ్రీరాముడు అంతకుముందు ఆయన ఒక రాముడు అంటే ఒక దశరథ మహారాజు కుమారుడుగా ఆయన వస్తూ ఆయన వనవాసానికి రావడం, ఇక్కడ దాకా ఒక కథ ఒక రకంగా సాగింది. అప్పటిదాకా అసలు రాముడి యొక్క తత్వం అనేటువంటిది, ఒక అవతార పురుషుడు ఆయన దిగు వచ్చినటువంటి విశిష్టత కార్యక్రమం అనేటువంటిది స్టార్ట్ అయినది అసలు జటాయు యొక్క సందేశంతో అసలు స్టార్ట్ అవుతుంది అసలు రాముడు. సో రావణాసుడు ఒకడున్నాడు, ఆయన సీతాంబారిని తీసుకెళ్లాడు, మనం రావణాసుడి దగ్గర మనం చేరాలి, మన సీతాంబారిని మనం తెచ్చుకోవాలి. ఇది మామూలుగా జరిగినటువంటి కథ. కానీ అసలు అవతారతత్వంగా కూడా నింపబడి ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే, రావణాసుర సంహారానికి శ్రీరాముడు దిగి వచ్చాడు. ఇది ఒక రకంగా. కనుక ఈ రెండింటికి మూలంగా చెప్పబడినటువంటి విశిష్టత ఏంటంటే జటాయు. అది నుంచి జటాయు ఎంతో రామాయణ కథలో ఎంత విశిష్టమైనటువంటి పాత్ర కలిగినటువంటిది. అంటే మనకి హనుమంతుడు ఎంత విశిష్టమైన పాత్రో అంతటి గొప్ప పాత్ర కలిగినటువంటిది జటాయు. ఆ జటాయు ఇప్పుడు జరుగుతున్నటువంటి విశేషిష్టతకు మళ్ళా తిరిగి వచ్చి అక్కడ అయోధ్య చుట్టూతో తిరుగుతున్నారు వాళ్ళ రాబంధువులు. అంటే అది ఎంతో అంటే ఇప్పుడు జరగబోతున్నటువంటి విషయం కూడా పైన ఉన్నటువంటి దేవతలు కానీ వీళ్ళందరూ కూడా ఎంతో సంతోషపడుతున్నారు అనేటువంటి విషయానికి చిహ్నంగా ఇది జరుగుతున్నటువంటి కథ ఇదంతా కూడా. అందుగురించి ఇలాంటి ఎన్నో గొప్ప విశిష్టమైనటువంటి కార్యక్రమం మనకి ఈ రోజున జరగబోతుంది త్వరలో అనేటువంటిది. అంటే మనం ఎంతో అదృష్టవంతులం ఒక రకంగా అని నా భావన అండి.
అయితే రమణ గారు, మన జనవరి 22వ తారీఖున అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో మనం అందరం కూడా ఇంట్లో ఉండి పాటించవలసిన, ఆచరించవలసిన నియమాలు ఏంటండి? తప్పకుండా మనందరం ఆచరించవలసిన నియమాలు ఉన్నాయండి. ఎందుకంటే కనుక 22న అక్కడెక్కడో చేస్తున్నారు కాబట్టి మనకేం సంబంధం లేదు, మన పాటికి మన ఆఫీసులో మన డ్యూటీలు అన్నటువంటిది కాకుండా ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజున వాళ్ళ ఇంట్లో శ్రీరాముడి యొక్క కళ్యాణంతో కూడుగా, శ్రీరాముడు అంటాం మనం, అంటే శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుడు, హనుమంతుడు, వీళ్ళందరూ ఉన్నటువంటిది కళ్యాణ శ్రీరాముడు. ఆ పట్టాభిషేక శ్రీరాముడు. ఆ శ్రీరాముడికి మనం ఆ రోజున తప్పకుండా ప్రతి ఒక్కరూ పూజ చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా హనుమాన్ చాలీసా చదువుకోవాలి ఆ రోజు. ప్రతి ఒక్కరూ కూడా వీలైతే రామరక్షా స్తోత్రం అని ఒకటి ఇచ్చారు మనకి పెద్దలు, అది కూడా చదువుకుంటే చాలా ఎంతో, అంటే భూమి మీద మళ్ళా ఒక కళ్యాణ వైభవం అన్నటువంటిది ప్రారంభమవుతున్నటువంటి రోజు ఆ జనవరి 22. అంటే భూమి మీద మళ్ళా శ్రీరాముడు అవతరించుతున్నాడా అన్నటువంటి దానికి చిహ్నంగా జరుగుతున్నటువంటి కథయే ఇదంతా కూడా. కనుక ఆ రోజు నుంచి మనందరికీ కూడా చాలా మంచి విశిష్టత జరగబోతుంది అన్నటువంటి దానికి చిహ్నంగా జరగబోతున్నటువంటి శ్రీరాముడు అయోధ్యలో జరగబోతున్నటువంటి కార్యక్రమం. అందుకు ప్రతి ఒక్కరము కూడా అది ఎక్కడో చేస్తున్నారు, మనకు సంబంధించినటువంటి విషయం కాదన్నటువంటిది అనుకోకూడదు. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇంట్లో శ్రీరాముడి యొక్క చిత్రపటం దగ్గర అందరూ కూడా అంజలి ఘటించి చక్కగా శ్రీరాముడికి, ఇదంతా రాదన్నారు అనుకోండి, కనీసం మనందరికి యూట్యూబ్లో ఇవాళ రేపు ఇవన్నీ కూడా ప్లే అయి ఉన్నాయి, అవన్నీ ఒకసారి ప్లే చేసుకుని ఆయనకు నమస్కారం చేసుకున్నా చాలు. ఒకే ఒక దివ్యతత్వం ఈ భూమండలం అంతా వ్యాపించి ఉంటుంది. ఆ దివ్యత్వం అనేటువంటిది మన అందరికీ కూడా అందివ్వబడుతూ ఉంటుంది. ఎందుకంటే మనందరం కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితిగా ఉంది అయోధ్య, అందరం కూడా అక్కడ చేరలేం అక్కడ, ఎందుకంటే చాలా విఐపీలే చాలా మంది చేరుతున్నారు. అందుగురించి మనందరం వెళ్ళలేనటువంటి దీంట్లో ఉన్నాం కాబట్టి మనందరం ఇది చేస్తే ఆ దివ్యత్వం మనకు కూడా అందినవడం అవుతాం. ఎంతో గొప్ప కార్యక్రమంలో మనం కూడా భాగస్వాములు అయినటువంటి వాళ్ళం అవుతాం. ఇది ఆ రోజు మనందరం కూడా తప్పకుండా ఆచరించవలసినటువంటి కర్తవ్యం. అయితే రమణ గారు, ఇప్పుడు అక్షతలు కూడా ఇంటింటికి అందిస్తున్నారు కదండి. ఈ అక్షతల్ని మనం అవాళ ఎలా పూజ చేసుకోవాలండి? ఆ రోజు పూజలో పెట్టి ప్రాణప్రతిష్ఠ అయిన తరువాత దాన్ని స్వీకరించమన్నారు కదా. అక్షతల్ని పూజించే విధానం గురించి కానీ, అది ఎలా స్వీకరించాలన్న విషయం కానీ మా వాళ్ళ కోసం తెలియజేస్తారండి. అక్షతలు శ్రీరాములు వారి అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షతలు మీరు రాముల వారి చిత్రపటం పెట్టుకుని అక్కడ ఈ అక్షంతులు పెట్టుకుని మనం ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి హనుమాన్ చాలీసా కానీ, ఆ హనుమాన్ చాలీసా మరియు కుదిరితే శ్రీరామ రక్షా స్తోత్రం, ఇవి చదువుకొని మన ఇంట్లో ఉన్నటువంటి కొన్ని అక్షంతులు అందులో కలిపి ఈ అక్షంతులు అక్కడ ఉంచిన తర్వాత ఇవి చదువుకున్న తర్వాత అవి పెద్దవారి ఇంట్లో పెద్దవారు ఎవరైతే ఉంటారో వాళ్ళు అందరి శిరస్సు మీద ఈ అక్షంతులు ఉంచడం చేత వాళ్ళందరికీ కూడా శ్రీరాముడి యొక్క ఆశీస్సులు అందిన వాళ్ళు అవుతారనమాట. అందుగురించి ఆ విధంగా ఆ రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ అక్షంతులు మనకి మన కాలనీలో అందరికీ పంచుతూ ఉన్నారు. కనుక ఇవి తప్పకుండా తీసుకుని ఇవి శ్రీరాముల వారి దగ్గర పాదాల దగ్గర ఉంచి వాళ్ళ శిరస్సు మీద ధాల్చడం చేత అందరికీ కూడా శ్రీరాముడి యొక్క ఆశీస్సులు అందిన వాళ్ళుగా అవుతారనమాట. అందుగురించి ఈ కార్యక్రమం ప్రతి ఒక్కళ్ళు కూడా చేయవలసిందిగా ప్రార్థన. అయితే రమణ గారు, ఇవాళ అయోధ్య వైభవం గురించి, శ్రీరాముల వారి గురించి, మనం జనవరి 22న పాటించవలసిన నియమాల గురించి చాలా సవివరంగా మా ప్రేక్షకులకు తెలియజేశారండి. ధన్యవాదాలు. నమస్కారం.